పై దేవీ దేవతలపై విషం కక్కుతున్న క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. బ్రతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు. ఇంత నిర్మోహమాటంగా పెట్టిన వారి మీద కేసు ఏం ఫైల్ చేసింది మేడం? అర్థమవుతుందా? ఒక్క నిమిషం. ఇంత నిర్మోహమాటంగా చెప్పిన వాళ్ళ మీద కేసు ఏం ఫైల్ చేసిరా? కేసు ఫైల్ చేసిరా? మాకు ఇప్పుడు ప్రూఫ్ చూపించరా ఒకసారి? అంటే ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సత్యం చెప్పాడు, బైబుల్లో సత్యం చెప్పింది. ఇప్పుడు చిన్న ఒక మర్డర్ జరిగిన యాక్సిడెంట్ అయినా నిజాలు అక్కడ ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. మాకు అదే అనుమానం. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎందుకు దాస్తున్నారు, నిజాలు ఎందుకు దాస్తున్నారు? నిజాలు మాకు బయట బయలు కావాలి, నిజాలు బయలు కావాలి. ఇప్పటికీ చూసుకున్నట్టయితే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైస్తవులందరూ కూడా ఏకమైంది. కాస్త మాకు జస్టిస్ కావాలి. క్రైస్తవులు ముస్లిమ్స్ ఇలా కాదు, ఒక మనిషికి మా ఏరియాకి వచ్చాడు. అక్కడ అన్నగారు చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, రాత్రి 12 గంటలకి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నేను నిన్ను చంపుతాను అని కూడా చెప్పాడు. అయితే నేనేమన్నా అంటే, నువ్వు వచ్చే ముందుగా నాకు ఫోన్ చేసి వచ్చి అని చెప్పేసి అందరినీ నవ్విస్తూ ఆ మాట కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1 month కూడా కాలేదు. కానీ ఈ విషయం నేను యూట్యూబ్లో చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి. ఎందుకంటే లాస్ట్ మంత్ అన్న నేను చూశాను కూడా. దేవుడు చెప్పింది ఏంటంటే, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నమాట యేసుక్రీస్తు కూడా చెప్పాడు. గొర్రె పిల్లల యొక్క స్వభావం ఏంటి, తోడేళ్ల యొక్క స్వభావం ఏంటి అనేది కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అన్నగారిని ఆ విధంగా చేయడం అనేది తప్పు. డిబేట్ పరంగా ఏదైనా మాట అనేది వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. కానీ కొంతమంది నెగిటివ్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన తాగుబోతు కాదు, తిరిగిపోతు కాదు, తిండిపోతు కాదు, వ్యభిచారి కాదు. ఆయన పట్ల కొంతమంది అన్నదాయ పిల్లలు కూడా పోషింపబడుతూ ఉన్నారు. సో అలాంటి మంచి వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా ట్రోల్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సరే, అయితే ఇప్పుడు ఫైనల్లీ న్యాయం ఏం కోరుకుంటారు? ఇప్పటికీ కూడా తను ఎలా చనిపోయారు అనేది ఈ విషయంలో అయితే నిజంగా మా క్రైస్తవ సంఘాల తరఫున మంచిగా యొక్క డెత్ వెస్టేజ్ మంచిగా న్యాయంగా కావాలి. ఎందుకంటే ఆయన చిన్న వ్యక్తి కాదు, 2 రాష్ట్రాలు కూడా చాలా మందికి తెలుసు. కాబట్టి ఆయన విషయంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదే చూసినా కదా, జస్టిస్ కావాలి. ప్రవీణ్ పగడాల అదే క్రైస్తవం యొక్క మొదటి మోటివ్. అది మాకు మొదటి చెప్పేది పొరుగుని మా దేవుడిని ప్రేమిస్తాము, పొరుగునిలో ప్రేమిస్తాము, సహిస్తామండి. ఎంతోమంది లోకానికి లేకపోతే భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవులు ఎంతో పాటుపడ్డారు. ఎంతోమంది భారతదేశం అభివృద్ధి కొరకు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. వారు ఒక నిమిషం మదర్ తెరెసా గారు కానీ, క్రైస్తవ మిషనరీలు కానీ, ఎన్నో ఇక్కడ విద్యా సంస్థలు, హాస్పిటాలిటీ, వైద్యము, విద్య, అనేక రంగాల్లో పురోగతి ఈరోజు భారతదేశం ముందుకు వెళ్ళిందంటే దానికి క్రైస్తవ్యం బోధనలతో ఇన్స్పైర్ అయ్యి మన దేశాలను వదిలిపెట్టేసి క్రీస్తు యొక్క మాటను వారు ఆ విధంగా శిరస వహించి ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రాణచర్యం చేశారు. ఎన్నో కింగ్ జార్జ్ హాస్పిటల్ చెప్పవచ్చు. ఆ విధంగా ఎన్నో మదర్ తెరెసా ఏదో చెప్పగలం మనము, ప్రేమకు చెప్పినాము ఆమె. కాబట్టి ఆమె కూడా ఈ యొక్క క్రీస్తు యొక్క మాటలు నడిచారు.
అదే ప్రవీణ్ పగడాల గారు కూడా ఎన్నో 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 తను కూడా ఎంతోమంది అనాథలను పెంచి పోషిస్తున్నాడు, ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కూడా గవర్నమెంట్కి కూడా ఎన్నో ఇక్కడ ఛత్తీస్గఢ్లో అక్కడ ఎన్నో సహాయం చేస్తూ వచ్చారు. కానీ నాటి నుండి నేటి వరకు క్రైస్తవులు జరుగుతూనే చనిపోతూనే ఉన్నాం. కానీ మేము ప్రేమతోనే న్యాయం కొరకు ప్రశ్నిస్తున్నాం, అడుగుతూ ఉన్నాం. అదే పారదర్శకంగా జరగాలి, శిక్షులను దోషులను శిక్షించాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది క్షమించమని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మేము క్షమించకుండా చాలా చేస్తాం. కాబట్టి అకార్డింగ్ ద లా వారు శిక్షార్హులు, వారి శిక్ష ఇంకొకరికి భయం కలగకూడదు. మనం అందరినీ ప్రేమించాలి, క్రైస్తవులను, హిందువులను, ముస్లింలను అందరినీ ప్రేమించాలి. అందరూ దేవుని కుమారులే, ఆదాము నుండి వచ్చిన వారే అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. మా తోటి సహోదరులను మాకంటే ఎక్కువగా ప్రేమిస్తాం. అది మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ. ఆ క్రమంలోనే ప్రవీణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అది సోషల్ మీడియాలో నేటి వరకు మారుమోగుతున్న విషయం. కాబట్టి దయచేసి ప్రభుత్వం పెద్దలు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క అన్ని విషయాలు క్షుణ్ణంగా పరీక్షించి దోషులను శిక్షించాలి. ఎందుకంటే మరొకరికి ఈ విధంగా ఏ వర్గానికి చెందిన వారికి కూడా ఈ విధంగా జరగకూడదు. చాలా తప్పు అండి. ప్రాణము ఇవ్వాలి, రక్తం ఇవ్వాలి, ప్రాణం ఇవ్వాలి, ఒకరికి సహాయం చేయాలని ప్రాణాన్ని తీసే అర్హత ఎవరికి లేదు మానవులు. కాబట్టి దాంతో పారదర్శకంగా ఆ యొక్క ఏ విచారణ జరగాలి. పై దేవీ దేవతలపై విషం కక్కుతున్న క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. బ్రతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు. ఇంత నిర్మోహమాటంగా పెట్టిన వారి మీద కేసు ఏం ఫైల్ చేసింది మేడం? అర్థమవుతుందా? ఒక్క నిమిషం. ఇంత నిర్మోహమాటంగా చెప్పిన వాళ్ళ మీద కేసు ఏం ఫైల్ చేసిరా? కేసు ఫైల్ చేసినా మాకు ఇప్పుడు ప్రూఫ్ చూపించరా? ఒకసారి అంటే ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సత్యం చెప్పి బైబుల్లో సత్యం చెప్పింది. ఇప్పుడు చిన్న ఒక మటర్ జరిగిన యాక్సిడెంట్ అయినా నిజాలు అక్కడ ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాదు. మాకు అదే అనుమానం. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎందుకు దాస్తున్నారు, నిజాలు ఎందుకు దాస్తున్నారు? నిజాలు మాకు బయట బయలు కావాలి, నిజాలు బయలు కావాలి. ఇప్పటికీ చూసుకున్నట్టయితే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైస్తవులందరూ కూడా ఏకమైంది. ప్రస్తుతం మాకు జస్టిస్ కావాలి, క్రైస్తవులు, ముస్లిమ్స్ ఇలా కాదు, మా మనిషికి మా ఏరియాకి వచ్చాడు. అక్కడ అన్నగారు చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, రాత్రి 12 గంటలకి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నేను నిన్ను చంపుతాను అని కూడా చెప్పాడు. అయితే నేనేమన్నా అంటే, నువ్వు వచ్చే ముందుగా నాకు ఫోన్ చేసి వచ్చి అని చెప్పేసి అందరినీ నవ్విస్తూ ఆ మాట కూడా చెప్పడం జరిగింది. జస్ట్ 1 month కూడా కాలేదు. కానీ ఈ విషయం నేను యూట్యూబ్లో చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి. ఎందుకంటే లాస్ట్ మంత్ అన్న నేను చూశాను కూడా. దేవుడు చెప్పింది ఏంటంటే, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నమాట యేసుక్రీస్తు కూడా చెప్పాడు. గొర్రె పిల్లల యొక్క స్వభావం ఏంటి, తోడేళ్ల యొక్క స్వభావం ఏంటి అనేది కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అన్నగారిని ఆ విధంగా చేయడం అనేది తప్పు. డిబేట్ పరంగా ఏదైనా మాట అనేది వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. కానీ కొంతమంది నెగిటివ్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన తాగుబోతు కాదు, తిరిగిపోతు కాదు, తిండిపోతు కాదు, వ్యభిచారి కాదు. ఆయన పట్ల కొంతమంది అన్నదాయ పిల్లలు కూడా పోషింపబడుతూ ఉన్నారు. సో అలాంటి మంచి వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా ట్రోల్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు.
సరే, అదే ఇప్పుడు ఫైనల్లీ న్యాయం ఏం కోరుకుంటారు? ఇప్పటికీ కూడా తను ఎలా చనిపోయారు అనేది కూడా ఇంకా ఈ విషయంలో అయితే నిజంగా మా క్రైస్తవ సంఘాల తరఫున మంచిగా యొక్క డెత్ మిస్టేజ్ మంచిగా న్యాయంగా కావాలి. ఎందుకంటే ఆయన చిన్న వ్యక్తి కాదు, 2 రాష్ట్రాలు కూడా చాలా మందికి తెలుసు. కాబట్టి ఆయన విషయంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదే చూస్తున్నాం కదా, జస్టిస్ కావాలి, ప్రవీణ్ పగడాల మృతి వెనుక ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అదే క్రైస్తవం యొక్క మొదటి మోటివ్ అది. మాకు మొదటి చెప్పది విలువలకు పొరుగుని మా దేవుడిని ప్రేమిస్తాము, పొరుగునిలో ప్రేమిస్తాము, సహిస్తామండి. ఎంతోమంది లోకానికి లేకపోతే భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవులు ఎంతో పాటుపడ్డారు. ఎంతోమంది భారతదేశం అభివృద్ధి కొరకు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. వారు ఒక నిమిషం మదర్ తెరిసా గారు కానీ క్రైస్తవ మిషనరీలు కానీ ఎన్నో ఇక్కడ విద్యా సంస్థలు, హాస్పిటాలిటీ, వైద్యము, విద్య అనేక రంగాల్లో పురోగతి ఈరోజు భారతదేశం ముందుకు వెళ్ళిందంటే దానికి క్రైస్తవ్యం క్రీస్తు యొక్క బోధనలతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దేశాలను వదిలిపెట్టేసి క్రీస్తు యొక్క మాటను వారు ఆ విధంగా శిరస వహించి ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రాణచర్యం చేశారు. ఎన్నో కింగ్ జార్జ్ హాస్పిటల్ చెప్పవచ్చు. ఆ విధంగా ఎన్నో మదర్ తెరిసా ఈరోజు చెప్పగలం మనము ప్రేమకు చిహ్నం ఆమె. కాబట్టి ఆమె కూడా ఈ యొక్క క్రీస్తు యొక్క మాటలు నడిచింది. అదే ప్రవీణ్ పగడాల గారు కూడా ఎన్నో 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 తను కూడా ఎంతోమంది అనాథలను పెంచి పోషిస్తున్నాడు, ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కూడా గవర్నమెంట్ కూడా ఎన్నో ఇక్కడ ఛత్తీస్గఢ్లో అక్కడ ఎన్నో సహాయం చేస్తూ వచ్చారు. కానీ నాటి వరకు క్రైస్తవులు చనిపోతూనే ఉన్నాం. కానీ మేము ప్రేమతోనే న్యాయం కొరకు ప్రశ్నిస్తున్నాం, అడుగుతూ ఉన్నాం. అదే పారదర్శకంగా జరగాలి. శిక్షులను దోషులను శిక్షించాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది క్షమించమని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మేము క్షమించకుండా చాలా చేస్తాం. కాబట్టి అకార్డింగ్ దల్లా వారు శిక్షార్హులు. వారి శిక్ష ఇంకొకరికి భయం కలగకూడదు. మనం అందరినీ ప్రేమించాలి. క్రైస్తవులను, హిందువులను, ముస్లింలను అందరినీ ప్రేమించాలి. అందరూ దేవుని కుమారులే, ఆదాము నుండి వచ్చిన వారే అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. మా తోటి సహోదరులను మాకంటే ఎక్కువగా ప్రేమిస్తాం. అది మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ. ఆ క్రమంలోనే ప్రవీణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అది సోషల్ మీడియాలో నేటి వరకు మారుమోగుతున్న విషయం. కాబట్టి దయచేసి ప్రభుత్వం పెద్దలు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క అన్ని విషయాలు క్షుణ్ణంగా పరీక్షించి దోషులను శిక్షించాలి. ఎందుకంటే మరొకరికి ఈ విధంగా ఏ వర్గానికి చెందిన వారికి కూడా ఈ విధంగా జరగకూడదు. చాలా తప్పు అండి. ప్రాణము ఇవ్వాలి, రక్తం ఇవ్వాలి, ప్రాణం ఇవ్వాలి. ఒకరికి సహాయం చేయాలని ప్రాణాన్ని తీసే అర్హత ఎవరికి లేదు మానవులకు. కాబట్టి దాంతో పారదర్శకంగా ఆ యొక్క ఏ విచారణ జరిగింది. థ్యాంక్ యూ.